ఇట్లాంటి వాళ్ళందరూ ఏ పార్టీలో ఉన్నారు? వీళ్ళందరూ దానం నాగేందర్ ఏ పార్టీలో ఉన్నారు? అది ఇంతనన్నా దానం నాగేందర్ అయితే బాజాప్తా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిరు కదా! ఇంకా అబద్ధాలు చెప్తున్నారు. మళ్ళేమనంటే ప్లీజ్ మమ్మల్ని ఇడిచిపెట్టండి అనేసి వేడుకుంటున్న పరిస్థితి. అంటే నిజంగా ఇయాల తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అంటే వీళ్ళేంది చట్టాలను కూడా సుప్రీం కోర్ట్ అయితే మనకేంది, హైకోర్ట్ అయితేంది, ఏ కోర్ట్ అయితేంది మన చేతిలో సీఎం ఉన్నాడు రా భయ్ అన్నట్టుగుంది. బట్ ఇయాల ఏమైంది? ముప్పు తిప్పలు తప్పదు. 3 చెరువుల నీళ్లు తాగిస్తారు. తెలంగాణ ప్రజలే తాగించడానికి సిద్ధంగా ఉన్నారు. బై ఎలక్షన్ ఎట్టాగూ తప్పదు. బట్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్‌తో పాటు రాకపోవచ్చు కానీ, బై ఎలక్షన్ అయితే పక్కా. ప్రతి సర్వే చెప్తుందిప్పుడు. ఆ సర్వేలు చేయించుకుంటుంది ఎవరో గాదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేయించుకుంటుంది. నేషనల్‌లో మీన్స్ అక్కడి నుంచి రాహుల్ గాంధీ సర్వే చేపిస్తాడు తెలంగాణలో. మీనాక్షి చేపిస్తది. ఇటు రేవంత్ రెడ్డి. ఎక్కడ చూసుకున్నా కూడా లోకల్ బాడీలో జీరో కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్‌లో ఘోరమైన ఓటమి కనిపిస్తుంది. ఏ సర్వే చేయించినా బీఆర్ఎస్ఏ ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ 10 మందిని ఎట్లా కాపాడుకోవాలి? కాపాడుకునే పరిస్థితి కనపడతలేదు. రేవంత్ రెడ్డి వీళ్ళకి ట్రైన్ చేసింది ఒక్కటే. ఏంటంటే అందరూ ఒకే మాట మీద నిలబడి, అంటే అబద్ధం ఆడితే నువ్వొకటి చెప్తే కష్టమవుతుంది కాబట్టి 10 మందిని కూర్చోబెట్టి ట్రైన్ చేసి ఎప్పుడెప్పుడు ఎవరైతే పోతారో స్పీకర్ ముందుకు పోయినా, కోర్టుల ముందుకు పోయినా, జడ్జిల ముందుకు పోయినా, ఏడికి పోయినా మీరందరూ కూడా ఏకతాటి పైన నిలబడాలి. నేను కండువాలు కప్పిన మాట వాస్తవమే కానీ అవి కాంగ్రెస్ కండువాలు కావని చెప్పాలి. మర్యాదపూర్వకంగా గుడికి సంబంధించిన కండువాలు కప్పిండని చెప్పాలి. ఎందుకయ్యా మీరు ఢిల్లీ ఎందుకు పోయిరయ్యా అనేసి ఒకరిద్దరిని ప్రశ్నించినప్పుడు, అది మేము అభివృద్ధి పనుల కోసము ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ అడిగితే నేను ఇక్కడ ఉండలేను కాబట్టి మీరు ఢిల్లీ వచ్చి కలవండి అని చెప్పండి. మీ పక్కన దీపాదాస్ మున్షిను అప్పట్లో ఆమె కదా ఏసీ ఇన్ఛార్జ్ అయ్యేది, మీనాక్షి నటరాజన్ ప్లేస్లో దీపాదాస్ మున్షి. ఆమె ఎందుకుందని అడిగినా, లేదు అని అంటే ఖర్గే ఎందుకున్నారని అడిగినా మీరు ఒకటే సమాధానం చెప్పాలి, మాకు తెలియదు. మరి సోషల్ మీడియాలో మీరు పార్టీలు మారిందని వార్తలు వచ్చినాయి కదా, పూర్తిగా వైరల్ అయింది. అంటే మేమెవరము సోషల్ మీడియా చూడము. అయితే ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయిండు రేవంత్ రెడ్డి కానీ ఎమ్మెల్యేలు కానీ. అసలు మాకు సోషల్ మీడియా చూడమని చెప్తే మరి సోషల్ మీడియాలో మీకు ఎందుకు పేజీలు ఉన్నాయి? ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎన్ని పేజీలు ఉన్నాయి? అంటే దీని గురించి అడిగినప్పుడు ఏం చెప్పాలంటే ఇది ఫ్యాన్స్ పెట్టిర్రు. ఓకే, ఫ్యాన్స్ పెట్టిన పేజీలోకి మరి మీ వెరిఫైడ్ పేజీల సంగతి ఏంది అని అక్కడైతే రెడ్ హ్యాండెడ్గా దొరికినట్టే కదా.